హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు మీరు స్క్రీన్పై గమనిస్తున్నటువంటి ఈ సమస్య యొక్క సాధనను ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం. ఈ క్వశ్చన్ వచ్చేసి ఒక బీజీయ సమాసం యొక్క వర్గమూలాన్ని తెలుసుకోవాలి. ఇది మనకి 2008 డిఎస్సి నందు వచ్చినటువంటి క్వశ్చన్. మరి మామూలుగా ఒక వర్గ సంఖ్య యొక్క వర్గమూలాన్ని ఏ విధంగా తెలుసుకుంటాం ఒకసారి గుర్తు చేసుకుంటాం. అదే పద్ధతిని ఉపయోగించుకొని మనం ఈ యొక్క బీజీయ సమాసం యొక్క వర్గమూలాన్ని కూడా తెలుసుకోవచ్చు. ముందుగా ఉదాహరణకు 4 అంకెల సంఖ్య తీసుకున్న 1444. మరి దీని యొక్క వర్గమూలాన్ని తెలుసుకోవాలంటే మనం ముందుగా ఇచ్చినటువంటి సంఖ్యను కుడి నుంచి ఎడమకు 2 అంకెలకు ఒక గ్రూపుగా సపరేట్ చేసుకుంటాం. సో 14 ఒక గ్రూపు, 44 ఒక గ్రూపు. 14 కానీ 14 కంటే ముందున్నటువంటి వర్గ సంఖ్య యొక్క లబ్ధంగా రాస్తాం. సో 3 × 3 9. ఎందుకంటే 4 4లో 16 రాదు కాబట్టి 3 3లో 9 తీసుకుంటాం. నెక్స్ట్ సేమ్ నెంబర్ కూడతాం. 3 + 3 6 అవుతుంది. ఇది మనకి 10ల స్థానంలో వస్తుంది. ఇప్పుడు 1ల స్థానంలో మనకు ఒక అంకె రావాలి. ఇక్కడ కూడా మనకి భాగఫలంలో కూడా ఒక అంకె రావాలి. ఈ రెండు కూడా సమానంగా వచ్చేటట్టు తీసుకోవాలి. అలాగే 14కి 9 చేస్తే 5. నెక్స్ట్ గ్రూప్ రాసుకుంటాం 544. ఇప్పుడు 6తో భాగించబడేటట్టు 54. సో 6 9లో 54, 6 8 48. సో 8 వచ్చేటట్టు తీసుకుంటాం. ఇక్కడ కూడా 8 తీసుకుంటే ఇక్కడ కూడా 8 తీసుకుంటాం. 8 64, 8 6 48, 54. సో 0 వచ్చింది కాబట్టి ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమూలం 38. సో ఇదే పద్ధతిని ఉపయోగించుకొని ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి బీజీయ సమాసాన్ని కూడా వర్గమూలం తెలుసుకుంటాం. ముందుగా ఇచ్చినటువంటి బీజీయ సమాసాన్ని ఘాతము గరిష్టం నుంచి కనిష్టానికి ప్రామాణిక రూపంలో మారుస్తున్నాం. అంటే x⁴ + 2x³ + 0x². ఇక్కడ x² టర్మ్ లేదు కాబట్టి 0x² - 1x + 1/4 ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు మనకి ముందుగా x⁴ ఉంది. సో 2 బీజీయ పదాల లబ్ధంగా రాస్తే x⁴ సేమ్ రావాలి. 2 సేమ్ తీసుకోవాలి కాబట్టి x² ఫస్ట్ టర్మ్ వచ్చింది. లేదంటే మనకి ఇక్కడ ఆన్సర్లో కూడా ఫస్ట్ టర్మ్ x² ఉంది కాబట్టి x² వచ్చేటట్టు రాసుకుంటాం. సో x⁴. నెక్స్ట్ ఇది ఇప్పుడు మైనస్ చేస్తే 2 క్యాన్సిల్ అవుతాయి. సేమ్ యాడ్ చేయాలి. అంటే 1x²కి 1x² యాడ్ చేయాలి. సో 2x² అవుతుంది. సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే 3 + 3 6 యాడ్ చేసినాము, ఇక్కడ కూడా 1x² + 1x² 2x² అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ది ఇక్కడ నెక్స్ట్ టర్మ్ రావాలి. ఇక్కడ కూడా సేమ్ నెక్స్ట్ టర్మ్ రావాలి. సో అది ప్లస్ అన్న ఉండవచ్చు, మైనస్ అన్న ఉండవచ్చు. మళ్ళీ ఎలా చెక్ చేస్తాం? సేమ్ 2x³ ఇక్కడ నెక్స్ట్ రాసుకుంటే 2x³ + 0x². సో 2 టర్మ్స్ రాసుకుంటాం. ఇప్పుడు 2x³ దేంతో డివైడ్ చేయాలి? 2x² డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకి వచ్చేటటువంటిది భాగఫలం 1x వస్తుంది. సో అది సెకండ్ టర్మ్ అవుతుంది 1x. ఇక్కడ కూడా 1x. ఇప్పుడు 1x చేత ఈ 1x చేత ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేయాలి. సో 1x × 2x², 2x³ + 1 × 1 1, x × x x². నెక్స్ట్ది సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. సో -1x². నెక్స్ట్ 2 టర్మ్స్ -1x + 1/4. ఫస్ట్ 1 టర్ము, సెకండ్ 2 టర్మ్స్, ఇప్పుడు 3 టర్మ్స్. ఇప్పుడు మళ్ళీ సేమ్ యాడ్ చేయాలి. ఇక్కడ 8 యాడ్ చేయాలి. ఇక్కడ ఒకవేళ నెక్స్ట్ స్టెప్ ఉంటే 8 యాడ్ చేస్తుంది. ఇక్కడ కూడా నెక్స్ట్ టర్మ్ 1x యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 2x² + 2x. ఇప్పుడు థర్డ్ టర్మ్ రావాలి. ఇక్కడ కోషెంట్లో కూడా థర్డ్ టర్మ్ రావాలి. ఇప్పుడు దీన్ని ఎట్లా చెక్ చేస్తాం? మనం డివిజన్లో నేర్చుకున్నాం బీజీయ సమాసాల యొక్క భాగాహారం లోపల ఇక్కడ మనకి ఈ థర్డ్ కండిషన్ లోపల ఫస్ట్ ఉన్నటువంటిది -1x², ఇక్కడ 2x²తో డివైడ్ చేస్తున్నాం. సో x² క్యాన్సిల్ అవుతుంది. కోషియంట్ -1/2 వస్తుంది. సో ఈ -1/2 అనేది థర్డ్ టర్మ్ అవుతుంది. ఇక్కడ కూడా -1/2. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 క్యాన్సిల్ అయితే 1x². అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 క్యాన్సిల్ అయితే 1x. నెక్స్ట్ది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4. ఇప్పుడు మనకి సింబల్ చేంజ్ చేస్తే ప్లస్ మైనస్ 3 కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. సో 0 వచ్చింది. సో 0 వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటిది మనకి భాగఫలమే మనకేమవుతుంది? ఇచ్చిన బీజీయ సమాసం యొక్క వర్గమూలం అవుతుంది. సో x² + 1x - 1/2, x² + 1x - 1/2. ఓకే, ఈ విధంగా మనకి సంఖ్యలకు ఏ విధంగా అయితే వర్గమూలం తెలుసుకుంటామో అదేవిధంగా ఇచ్చినటువంటి బీజీయ సమాసాలకు కూడా వర్గమూలాన్ని అదే పద్ధతిలో తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా ప్రామాణిక రూపంలో మార్చుకున్నాం. ఫస్ట్ టర్మ్ మనకి x⁴ ఉంది. మనకి ఇక్కడ ఒకవేళ x³ ఉన్నట్టయితే అది ఖచ్చితంగా కూడా మనము వర్గమూలాన్ని తెలుసుకోలేము. ఎందుకంటే మనకి సరి సంఖ్యనే ఉండాలి. x⁴ ఉంది కాబట్టి x² × x² ఫస్ట్ టర్మ్ రాసుకున్నాం. నెక్స్ట్ది 2x² వచ్చింది. ఇక్కడ యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ కోసం మనం బీజీయ సమాసాల భాగాహారంలో నేర్చుకున్నాం కదా, అదే పద్ధతిని ఫాలో అయినాం. లాస్ట్కి మనకు వచ్చినటువంటి 0 వచ్చేసింది కాబట్టి
మనకి సంపూర్ణ వర్గమూలం కాబట్టి మనకి ఇది ఇచ్చినటువంటి భాగఫలం x² + 1x - 1/2 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.